నేచరల్స్ నాని కొత్త చిత్రమే ఆయన అన్న ఈ సినిమా థియేటర్లో యుఎస్ఏలో సందడి చేస్తుంది. మృణాల్ ఠాకూర్ నాని మెయిన్ లీడ్గా నటించిన ఈ చిత్రం ఎలా ఉంది? ఈ సినిమా ఓర్రమ్మ చిత్రం అయితే అస్సలే కాదు, క్లాస్ అండ్ ఎమోషనల్ టచ్తో వచ్చిన సినిమా. ఈ సినిమా ఎలా ఉంది? హిట్ ఫ్లాపా? ఈ సినిమా చూడొచ్చా? ఈ సినిమాకి ఎంత రేటింగ్ ఇవ్వచ్చు తెలుసుకుందాం పదండి. సినిమా స్టోరీ లైన్ గురించి మాట్లాడాలంటే బేబీ కిరణ్ కూతురు నాన్నైన నాని చిన్నప్పటి నుండి కూడా ఏ లోటు లేకుండా పెంచడం జరుగుతుంది. ఒకసారి పాపకి యాక్సిడెంట్ అవుతున్న సమయంలో మృణాల్ కాపాడుతుంది. అందువలన నాని దగ్గర మృణాల్కి మంచి మార్కులు అయితే పడతాయి. అమ్మ గురించి పాప చెప్పు అంటే అసలు నాని ఏం చెప్పాడు, ఫ్లాష్ బ్యాక్ లో నానికి ఏం జరిగింది, చివరికి మృణాల్ నాని కలిసారా, శృతి హాసన్ రోల్ ఏంటి అన్నదే మాత్రమే సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. సినిమా ఇంట్రెస్టింగ్ గా సాగిందా అంటే ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ హాఫ్ లో లవ్ స్టోరీ చూపించారు. ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే అదిరిపోయింది భయ్య. సెకండ్ హాఫ్ చాలా ఇంట్రెస్టింగ్ గా సాగింది. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ బాగుంది అనిపించింది. సౌరీ డైరెక్షన్ అయితే స్క్రీన్ ప్లే తో మ్యాజిక్ చేశారు. ఇలాంటి సినిమాలకు సన్నివేశాలు స్క్రీన్ ప్లే చాలా కీలకం. అలా రాసుకున్నారు. ఎక్కడ కూడా బోర్ కొట్టినవ్వకుండా తీయడంలో సక్సెస్ అయ్యారని చెప్పాలి. ఎమోషనల్ సన్నివేశాలు పండించడంలో నాని ఎప్పుడు దిట్టే. అలానే ఇప్పుడు కూడా ఈ సినిమాలో ఆయన అన్న చిత్రంలో కూడా నటించారని చెప్పడం కంటే జీవించేశారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ క్లైమాక్స్ సన్నివేశాలు అయితే టూ గుడ్ అని చెప్పాలి. క్లైమాక్స్ చాలా ఎమోషనల్ గా ఉంటుంది. నాని మృణాకల మధ్య వచ్చే సన్నివేశాలు చాలా ఫ్రెష్ గా చూడాలనిపిస్తాయి. బీజిఎం ఎస్ఎం అబ్దుల్ సీన్స్ కు తగ్గట్టుగా భలే ఇచ్చారనిపిస్తుంది. చాలా ఎమోషనల్ సన్నివేశాలు బాగా అత్తుకున్నాయంటే ఆయనకి బీజిఎం సాంగ్స్ కూడా బాగా హైలైట్ అని చెప్పాలి. ఓడియమ్మ ఈటు సమయమా సాంగ్ అయితే ఈ సినిమాకి ఒక మేజర్ హైలైట్ అని చెప్పాలి. శృతి హాసన్ రోల్ కూడా చిన్న రోలే, సాంగ్ లో కూడా కనిపిస్తారు, బాగానే నటించారు. ఓవరాల్ గా మాట్లాడుకోవాలంటే ఆయన అన్న చిత్రం ఈజీగా ఒకసారి చూసే విధంగా ఉంటుంది. నాని గత చిత్రం జెర్సీ మాదిరిగా ఈ సినిమా కూడా ఎమోషనల్ టచ్ అయితే కాస్త ఎక్కువగా ఉంటుంది. మాస్ సినిమా అయితే అస్సలే కాదు. మరి ఈ సినిమా ఎలాంటి కోవ సినిమాలు మీకు నచ్చితే మాత్రం ఈజీగా చూసేవచ్చు ఆయన అన్న చిత్రం.